అందరికి ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం జరగాలి అని చెప్పని తప్పించి కానీ మన గత ప్రభుత్వం ఏముంది, ఒక ఇల్లు నిడితీసి ఒక ఇల్లుకి ఏమైనా అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లారు కదా, అలాగే చెయ్యాలి. సర్వే కూడా ప్రతిది కూడా అలాగే సర్వే చేయాలండి, అలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలండి. నేనంటే అప్పుడు జరిగిపోయిన మాట్లాడు, మీరు అలా మాట్లాడకండి, మీరు ఇలా మాట్లాడలేదు. సమన్వయం జరగాలి, ప్రతి ఒక్క ఇంటికి జరగాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలంటున్నారండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలంటున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలంటున్నారండి, ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి. ఇది రాజకీయం కాదు. మన ఊర్లో మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనండి. మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనా? మన ఊర్లోనన్నాను. ఎవరండి? ఎందుకెవరండి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తారండి? మీరెందుకు ఎవరు? మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి? మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి. అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి, అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి, అందరికీ సమన్వయం జరగాలి అంటున్నాను, సమన్వయం జరగాలి. ఏమండి, దయచేసి కొన్ని సమన్వయం పాటించాలి అందరూ కూడా. మీ అధ్యక్షులు ఎవరంటే చెప్పండి.